ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా మీరును కోరిన కోరికలన్నింటినీ బాబాగారు తీర్చాలని మీ తరపున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, ఈరోజైతే నువ్వు మర్చిపోలేని ఒక గొప్ప వార్తతో, ఒక గొప్ప తీపి వార్తతో నీ ముందుకొచ్చానమ్మా. అంతటి గొప్ప వార్త, నువ్వు సంతోషపడే వార్తతో నీ సాయి నీ గుమ్మం ముందుకు వచ్చి ఉన్నాడమ్మా. కాదనకుండా నీ సాయి తండ్రి తెచ్చిన తీపి కబురును అందుకో తల్లి. బిడ్డా, నేను ఈ మాట ఒట్టిగా చెప్పటం లేదు, తిరుపతి వెంకన్న సాక్షిగా చెబుతున్నా తల్లి. నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, హేళనలు అన్నీ కూడా ఈ రోజుటితోనే లాస్ట్ అవ్వాలి. అన్నీ కూడా ఈరోజే అంతమవబోతున్నాయి. ఈ రెయ్యి రేత్రి గడిచేసరికి నీ కష్టాలన్నింటినీ తీర్చేయబోతున్నానమ్మా. అలాగని ఈ సాయి నీకు మాట ఇస్తున్నాడు తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు, సరైనటువంటి ఫలితాలు లేక. ఇక ఆఖరిసారిగా చివరిసారిగా అన్నట్టు ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి చూడండి. రిజల్ట్ అన్నది 100కి 1000% పక్కా ఇస్తారు. అది మీకు ఎలాంటి సమస్య అయినా అయిపోనివ్వండి, చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. అది కూడా పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారాలు అన్నది చూపిస్తారు. మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అన్నది అవ్వదు. అలాంటి పరిహారాలు అయితే చేస్తున్నారు గురూజీ గారు. అది కూడా పూజల ద్వారానే, ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోండి. మరి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 9669873222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి మీ చేతిలో పెడతారండి. అది ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఒక రకంగా స్త్రీ పురుష వశీకరణ అని కూడా చెప్పచ్చండి. ఇలా మీకు ఏ సమస్య అయినా అవనివ్వండి, చిటికల్లో పరిష్కరించి మీ ముందు ఉంచుతారంతే. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. బిడ్డ, చాలు, ఇంక చాలు తల్లి, వద్దమ్మా, ఇక ఆపేసి. నీ బాధను నేను చూడలేకపోతున్నాను తల్లి. నీ వేదనను చూస్తుంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నా మనసంతా కూడా బాధతో నిండిపోతోందమ్మా. నీ దుఃఖం చూసి నాకు దుఃఖం ఆగటం లేదు తల్లి. నీ కళ్ళల్లో ఉబ్బుకుతున్న ఆ కన్నీళ్లను ఇంకా ఎన్నాళ్ళని దిగమింగుకుంటావు తల్లి. చాలు, నీ కళ్ళల్లో పెళ్ళుబుకుతున్న ఆ కన్నీళ్లను తుడిచేసుకో తల్లి. ఇక మీదట నీ కళ్ళల్లో నుండి ఒక్క కన్నీటి బొట్టును కూడా రానివ్వను. ఎన్ని నిద్రలేని రాత్రుల్లో అలా పడుకొని ఆకాశం వంక చూస్తూ కళ్ళల్లో పెళ్ళుబుక్కుతున్న ఆ కన్నీటితో నీ చెంపలన్నింటినీ ఎంతలా తడిపేసుకున్నావు నాకు తెలుసు తల్లి. చూడు, ఆ కన్నీటితో నీ బొగ్గలపైన ఎలా చారికలు కట్టిపోయాయో చూడు. వద్దమ్మా, నీ కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి బొట్టు రాలి కింద పడ్డా ఆ పాపం అంతా నాది అవుతుంది. నా మనసు వేదనతో రగిలిపోతుంది. ఆ పాపభీతి నన్ను దహించి వేస్తుంది తల్లి. కష్టాల్లో ఉన్న నా బిడ్డను కాపాడలేకపోయాను, నా బిడ్డకు అండగా ఉండలేకపోయాను కదా అని నేను అనుక్షణం బాధపడాల్సి వస్తుంది తల్లి. ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో, ఎన్ని హేళనలు తట్టుకున్నావో, ఎన్ని నవ్వులను చూసి మానసికంగా కుంగిపోయావు బిడ్డ. నిద్రలేని రాత్రులు ఎన్ని, పస్తులున్న రోజులు ఎన్ని, మానసికంగా నలిగిపోయి కుమిలిపోయిన రోజులు ఎన్ని. బిడ్డ, నీ జీవితంలో నీ కష్టాన్ని చూస్తే ఒక్కొక్కసారి కష్టానికే జాలేస్తుంది కదా బిడ్డ. అన్ని కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నావు ఇప్పటికీ కూడా. అయినా కూడా ఒక్కరిని ఒక్క మాట కూడా అనలేదు, పళ్ళెత్తి ఒక్క మాట కూడా ఎవరినీ మాట్లాడలేదు, దూషించలేదు. మౌనంగా అన్నింటినీ భరిస్తూ వస్తున్నావు కదా తల్లి.
ఇంతకాలంగా కూడా ఎంత మౌనంగా అన్నీ భరిస్తూ ఉన్నావు. ఓర్పుకే ఓర్పుని నేర్పించావు కదా తల్లి. ఇన్నాళ్లుగా నువ్వు ఇంతకాలంగా ఇదంతా నా కర్మ. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఎన్ని జన్మల పాపాన్ని మూటగట్టుకున్నానో, అవన్నీ ఈ జన్మలో ఇలా తీర్చుకుంటున్నాను. లేకపోతే ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తాయి అని నిన్ను నువ్వు తిట్టుకున్నావే కానీ, నీ తలరాతను నువ్వు తిట్టుకున్నావే కానీ, నిన్ను నువ్వు నిందించుకున్నావే గాని ఒక్కరిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూసావా? నీ కష్టాలన్నింటికీ కారణం నీ కర్మలే, నీ పాపాలే అని అనుకున్నావు. అంతేగాని నాలాగా ఎదుటివాళ్ళు కూడా కష్టాలు పడాలి, బాధలు పడాలి, ఏడవాలి అని ఎప్పుడూ కూడా నువ్వు కోరుకోలేదు తల్లి. అక్కడ అక్కడ ఆ విషయంలో నీ సంస్కారం, నీ మెత్తని మనసు, నీ బంగారం లాంటి మనసు, నీ మంచి మనసు, ఎదుటివారిని నొప్పించకుండా ఉండే నీ మనస్తత్వం నాకు చాలా చాలా నచ్చాయి తల్లి. నీది మెత్తని మనసమ్మా. కానీ నీకే కష్టాలన్నీ కూడా వస్తున్నాయి. కష్టాలన్నీ కూడా నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి. అది కూడా ఒకటి మీదుగా ఇంకొకటి. అందుకే ఇంత మంచిదానివి అయినా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోయాను తల్లి. ఎలాగైనా సరే నా బిడ్డ కష్టాలన్నిటినీ తొలగించాలి అని కంకణం కట్టుకొని మరీ నీ దగ్గరకు పరుగు పరుగున వచ్చేశాను తల్లి. బాబా, మరి నేను నీ బిడ్డను అంటున్నావు, నా కళ్ళల్లో నీటిని చూడలేను అంటున్నావు, నేను బాధపడితే చూడలేను అంటున్నావు. మరి నేను ఇన్ని బాధలు అగచాట్లు పడుతుంటే ఇన్నాళ్ళు చూస్తూ మౌనంగా ఎందుకున్నావు తండ్రి? నేను పుట్టినప్పటి నుంచి ఒకటే కష్టాలు, కన్నీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే నేను దురదృష్టవంతురాలని. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నా జీవితంలో ఆనందం అన్నది ఏది ఉండదు, రాదు కూడా. సంతోషం అన్నది లేదు. నేను కోరుకున్నది, నేను ఇష్టపడింది ఏది కూడా నాకు దక్కదు. ఒకవేళ దక్కినా అది ఎక్కువ కాలం నా దగ్గర ఉండదు కదా. అందుకే నా జీవితంలో నాకు దేని మీద ఆశ లేదు, కోరిక లేదు. నిర్జీవంగా జీవోత్సవంలో బతికేస్తున్నా తండ్రి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బాబా. మరి ఎన్నాళ్ళు నా కష్టం నీకంట పడలేదా? నా బాధలు నీకు అర్థం కాలేదా తండ్రి? బాధలు పడి 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 అలసిపోయాను. ఇప్పుడు వచ్చావా బాబా? ఇక ఏమీ లేదు, నాకు చావు తప్ప ఇంకా శరణ్యమే లేదు అన్న సమయంలో నా బిడ్డ ఎక్కడ ప్రాణం తీసుకుంటుందో అన్న జాలితో వచ్చావా తండ్రి? ఇంతకాలంగా ఎందుకు రాలేదు తండ్రి? నిద్ర లేచినప్పటి నుండి కూడా నిన్నే తలుచుకుంటూ ఉన్నా. ఏ పని చేసినా, తిన్నా, పడుకున్నా, నా కష్టంలో, సుఖంలో ప్రతి దాంట్లోనూ సాయి 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 అంటూ నిన్నే కలవరిస్తూ ఉంటాను కదా. నా పిలుపు నీ చెవిన పడలేదా బాబా అంటూ నిలదీస్తున్నావా తల్లి? నువ్వు అలా అడగటంలో కూడా న్యాయం ఉంది బిడ్డ. నీ తండ్రిని కాక ఇంకెవరిని నిలదీస్తావు? ఎందుకంటే నీకు ఏ చిన్న కష్టం వచ్చినా మొదటిగా నాతోనే కదా చెప్పుకునేదానివి. అందుకే నా మీద బాధపడుతున్నావు. నా తండ్రి నాకేమీ చెయ్యలేదు కదా, నా తండ్రిని ఇంతగా నేను తలుచుకుంటూనే ఉన్నాను. నా తండ్రి నన్ను గుర్తించలేదా? నా బాధ నా తండ్రి కళ్ళల్లో పడలేదా అని నీ వేదన, నీ బాధంతా నాకు అర్థమవుతోంది తల్లి. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనమ్మా. అందుకే నువ్వు ఏది అడిగినా, ఏది మాట్లాడినా నాకు కోపం రాదు తల్లి. బిడ్డా, ఇప్పుడు గడుస్తున్న కాలంలో నువ్వు చాలా మంచిదానివి తల్లి. చీమకు కూడా హాని చెయ్యని మనస్తత్వం నీది. కానీ నువ్వు తెలుసో తెలియకో ముందు చేసినటువంటి పాపకర్మలన్నింటి వల్ల ఇప్పుడు నువ్వు ఈ బాధలు పడుతున్నావు. ఆ పాపకర్మలనేవి నిన్ను వెంటాడుతున్నాయి తల్లి. కర్మఫలం అన్నది గోడకు కొట్టిన బంతిలాగా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చి నీ దగ్గరికి చేరక తప్పదు కదా బిడ్డ.
ఇప్పుడు నీ జీవితంలో నడుస్తున్నది అదేనమ్మా. ఇది నీ పరీక్ష సమయం తల్లి. ఆ పరీక్ష సమయం కాస్త ముగిసింది. నీ పాపకర్మలన్నీ కూడా నీ నుండి దూరంగా పారిపోయే సమయమైతే వచ్చేసింది. నీ కష్టాలన్నింటినీ కూడా నీ నుండి ఆమడ దూరం పారిపోయేలా తరిమి తరిమి కొట్టబోతున్నాను బిడ్డ. మళ్ళీ నీ వైపు చూడాలంటే కూడా అవి ఆ పాపకర్మలన్నవి గజగజ వనకాలి తల్లి. నీకు పట్టిన పీడ, నిన్ను పట్టి పీడిస్తున్న పాపకర్మలన్నింటికి కూడా బుద్ధి చెప్పి నీ నుండి పారిపోయేలా చేస్తాను తల్లి. ఇది నేను ఊరికే చెప్పటం లేదు బిడ్డ. ఈ శనివారం రోజున తిరుపతి వెంకన్న సాక్షిగా నీకు సత్య ప్రమాణం చేస్తున్నాడమ్మా ఈ సాయి. నా మాట నమ్ము. నా మాట మీద నమ్మకం ఉంది కదా. ఈ సాయి నీ తండ్రిని నువ్వు నమ్ముతున్నావు కదా. ఆ నమ్మకం గనుక నీకు ఉంటే నీ సాయి మాట మీద నమ్మకం ఉంచు. రేపటి నుంచి ఒక్కసారి నీ జీవితం అన్నది చూడు ఎలా మారిపోతుందో. ఆ అద్భుతాన్ని నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీ ఎదుగుదలని నువ్వే చూస్తావు. నీ ఆనందపు సమయాలను నీ కళ్ళారా నువ్వే చూసి ఆనందంతో గంతులు వేస్తావు తల్లి. ఇక మీదట నీ జీవితంలో కన్నీళ్లకు కష్టాలకు తావన్నదే లేదమ్మా. ఇక ఈ రోజుతో గడిచిన నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుభవించావో అన్నింటికీ కూడా ముగింపు పలికేసే తల్లి. నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టు బిడ్డ. నీకు నచ్చినట్టుగా నీ తలరాతను నీ చేతనే నేను తిరిగి రాయించబోతున్నాను బిడ్డ. నీకు నచ్చినట్లు, నీకు కావాల్సినట్లు నీ రాతను నువ్వే మార్చుకుని రాసుకుని అవకాశం నీకే నేను ఇప్పుడు ఇస్తున్నాను. నీ తలరాతను మార్చి రాసుకునే కళాన్ని నీ చేతికి అందిస్తున్నాను. అందుకో బిడ్డ, నీకు నచ్చినట్టుగా నీ భవిష్యత్తును, నీ తలరాతను నువ్వు రాసుకో. కన్నీళ్లు, కష్టాలు, ఏడుపులు, బాధలు, హేళనలు అన్ని నిన్నటితోనే ముగిసిపోయాయి. వాటికి ముగింపు పలికాయి. ఈరోజు సంతోషంగా నీ జీవితానికి, ఈ కొత్త జీవితానికి, ఆనంద జీవితానికి, సంతోష జీవితానికి ఈరోజు నాంది పలుకు బిడ్డ. నీ తలరాతను నీకు నచ్చినట్లుగా నువ్వే రాసుకో. రేపటి నుంచి ఇక మీదట నీ జీవితంలో అన్నీ సంతోషాలే. ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలే అందుకుంటావు బిడ్డ. నువ్వెప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి తల్లి. నా ఆశీర్వాదంతో ఇక మీదట నీ జీవితంలో అన్నీ సంతోషాలే ఉంటాయి. సంతోషంగా ఉంటావు కూడా. ఇక మీదట నీకు దేనికి లోటన్నదే ఉండదు తల్లి. నువ్వు ఏది కోరినా మనసా నాకు ఇది కావాలి సాయి, నాకు ఇది కావాలి అంటే వెంటనే నీ దగ్గరికి వచ్చి చేరుతుందమ్మా. అలాంటి అందమైన భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు నిన్ను చేరబోతోంది. ఇది నీ సాయి తండ్రి నీకు చేస్తున్న ప్రమాణం బిడ్డ. నీ తండ్రి మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఓర్పు సహనంతో ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. రేపటి రోజున నీ జీవితం అద్భుతంగా మొదలవబోతోంది. నీ తండ్రి, నీ సాయి తండ్రి నీ వెంట ఉన్నాడు. వీటన్నింటినీ కూడా జరిపించటానికి నీ సాయి తండ్రి నీ వెంటే ఉన్నాడు బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. మరి మన వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన సాయి బంధువులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.